మోసాలు చేయడమే చంద్రబాబు మార్క్. పెత్తందారులపై యుద్ధానికి సిద్ధంగా ఉండాలన్న జగన్. మే 13న వైసీపీ మాడి మసైపోతుంది. జగన్ అరాచక పాలనను అంతం చేయాలన్న బాబు. టీడీపీ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. వైసీపీ శ్రేణులు సమన్వయం కోల్పోవద్దన్న సజ్జల. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ. వచ్చే ఏడాది పంటకు 500 బోనస్ ఇస్తామన్న రేవంత్. పంట నష్టంపై మంత్రి తుమ్మల సమీక్ష. పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశం. గ్యారంటీల పేరు చెప్పి ఓట్లు దంచుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ని మట్టి కురిపిస్తామన్న కిషన్ రెడ్డి. ఇండియా కూటమి విజయం ఖాయం. ఎంపీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్తారన్న రాహుల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అనకాపల్లి జిల్లా చింతలపాలెం మేమంతా సిద్ధం సభలో పాల్గొన్న ఆయన తన ఒక్కడిని ఎదుర్కొనేందుకు నక్కలన్నీ ఒకటయ్యారని చెప్పారు. ప్రజల్ని దోచుకునేందుకు చంద్రబాబు దత్తపుత్రుడు వదినమ్మ సిద్ధమయ్యారని విమర్శించారు. అయితే చంద్రబాబు రాలేయమని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లుగా రాష్ట్రానికి సీఎంగా ఉన్న బాబు పేదలకు ఏం మేలు చేశారని ప్రశ్నించారు. నా కళ్ళ ఎదుట 2 సముద్రాలు కనిపిస్తా ఉన్నాయి. ఒకటి బంగాళాఖాతం అయితే మరొకటి ఇక్కడ కనిపిస్తా ఉన్న జన సముద్రం. 3 వారాల్లో జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు ఇవి రాష్ట్ర చరిత్రలో ఇంటింటి చరిత్రను నిర్ణయించే ఎన్నికలుగా ఇవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మన ఈ సిద్ధం సభలను చూసి మన ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి, బస్సులు పరిగెత్తా ఉన్నాయి. ఉక్రోషము కడుపు మంట బగ్గుమని చంద్రబాబు ఆ ఉక్రోషంతో నా మీద రాళ్లు వేయమంటా ఉన్నాడు, నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు. ఇది చంద్రబాబు దత్తపుత్రుడుల వాళ్ళ వదినమ్మల ఎజెండా. ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు. కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు, రాముడిని బచ్చా అనుకున్న మారీషుడు, సుబాహుడు, హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు. చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తా ఉంటారు. అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా. మరి 14 ఏళ్ళు సీఎంగా చేసావు కదా, మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నా నీ చంద్రబాబును. ఇంతమంది నా చుట్టూ బాణాలు, రాళ్ళు, ఆయుధాలు పట్టుకుని ఉన్నారు. వీరందరి మధ్య మీకు మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే నిలబడి ఉన్నాడు. ఇన్ని నక్కలు ఏకమవుతా ఉన్నాయి. సింగిల్ గా ఎదుర్కొనేదానికి ఇన్ని నక్కలు ఏకమైనా కూడా భయపడతా ఉన్న పరిస్థితులు ఈ రోజు కనపడతా ఉన్నాయి. అయ్యా బాబు, నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తుగా ఓడిపోయి కేవలం 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నువ్వు ఎవరయ్యా అని అడుగుతా ఉన్నాను. నిన్నే అడుగుతున్నా, ఏమనాలి నిన్ను అని అడుగుతా ఉన్నాను. నేను బచ్చా అయితే 5 ఏళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కనివే రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు. 1 డజన్ మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్నేమనాలి అని అడుగుతా ఉన్నాను. అయ్యా బాబు, ఈ బచ్చా చేసిన పని నువ్వెందుకు చేయలేకపోయావు?
మరి నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. ఎన్నికల ప్రచారంలో మీ బిడ్డ మీ జగన్ ఏం చెబుతా ఉన్నాడు, చంద్రబాబు ఏం చెప్తా ఉన్నాడు అని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. మీ జగన్ ఈ 58 నెలల్లో చేసిన మంచిని చెప్పుకొని ఓటు అడుగుతా ఉన్నాడు. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. టీడీపీపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరిలో చనిపోయిన వైసీపీ కార్యకర్త మేక వెంకటరెడ్డికి నివాళులు అర్పించిన ఆయన టీడీపీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుందని అన్నారు. వైసీపీ కార్యకర్తను బైక్తో ఢీకొట్టి హత్య చేశారని ఆరోపించారు. అధికారంలో ఉన్న వైసీపీ నిగ్రహంతో ఉందన్నారు. అయితే వైసీపీ గొలవబోతుందనే భయంతో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమది చేతగానితనం కాదని, తాము కన్నెర చేస్తే టీడీపీ కార్యకర్తలు నాయకులు ఒకరు కూడా రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు. అటువైపు నుంచి తాగి వచ్చిన అదే పనిగా కావాలని రెచ్చగొట్టే రకంగా వ్యవహరించి వేగంగా వచ్చి మోటార్ సైకిల్తో గుద్ది ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ గూండాలు ఎవరైతే ఉందో తెలుగుదేశం గూండాలు, వాళ్ళు ఏదో అనుకోకుండా జరిగింది అనుకోవడానికి వీల్లేదు. ఆ సంఘటన, ఆ దుర్ఘటన ఖచ్చితంగా దురుద్దేశంతో భయపెట్టాలి, ఓ ప్రాణం తీసుకొని అయినా సరే భయపెట్టాలని ఈ దాడికి తెగించారు. దీన్ని తీవ్రంగా పార్టీ ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి చోటు ఉండకూడదు. అధికారంలో ఉన్నప్పటికీ మేము అలాగే బలమైన పార్టీ అయినప్పటికీ ఎంత సంయమనంతో నిగ్రహంతో అనేది నిన్నటి నుంచి పార్టీ కార్యకర్తలు చూసినా లేదా నాయకులు వ్యవహరించి తీరు చూసినా అందరికీ అర్థం కావాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. నిగ్రహంగా ఉండడం అనేది చేతగాంతనంగా ఎవరు అర్థం చేసుకోవద్దు అనేది గట్టిగా హెచ్చరిస్తున్నాం. నిజంగా కన్నెర్ర చేస్తే ఒక్కడు కూడా రోడ్ల మీద తిరగలేడు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ. ఇది పద్ధతి కాదు. కేవలం థంపింగ్ మెజారిటీతో రాబోతున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది భయంతో వాళ్ళు చేస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత పోతిన మహేష్ నిప్పులు చెరిగారు. ఎలక్టోరల్ బాండ్స్ లో పవన్ కళ్యాణ్ కి ఎంత ముట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రావడమే పవన్ అజెండానా అంటూ దుయ్యపట్టారు. చంద్రబాబు దగ్గర పవన్ ప్యాకేజీ తీసుకున్నారని అందరికీ తెలుసన్నారు. జైల్లో ములాఖత్ తర్వాత పవన్ కొన్న ఆస్తులు ఎన్ని, బినామీ పేర్లతో ఉన్న పవన్ ఆస్తుల వివరాలు బయట పెడతానని పోతిన మహేష్ హెచ్చరించారు. పవన్ ప్యాకేజ్ స్టార్ అనడానికి ఆధారాలన్నీ ఉన్నాయని పోతిన మహేష్ సంచలన ఆరోపణలు చేశారు. బినామీ పేర్లతో ఉన్న పవన్ ఆస్తుల వివరాలు త్వరలో బయట పెడతానని తెలిపారు. రైతులకి ఇచ్చింది 6-7 జిల్లాల్లోనే, మిగతా డబ్బులని పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. ఎంత ఉన్నాయి చెప్పమనండి, ఎంత వచ్చినాయో చెప్పమనండి. చెప్తే అందరికీ అర్థం, రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది కదా. అవుతారని వాళ్ళందరూ పాపం కష్టపడి పనిచేసి మీ వెనకాల తిరుగుతుంటే వాళ్ళని అలా మోసం చేసి మభ్యపెట్టి మా పెద్దనాలని ఘోరంగా మోసం చేస్తూ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి పని చేయించడం ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు వాళ్ళని? దీనికి మీరు సమాధానం చెప్పాలి. జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ తెలుసుగా నాదెండ్ల మనోహర్ అసలు కష్టపడకుండా రాజకీయాలను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించడం ఎలాగా ఆయన దగ్గర ఘనంతో పెట్టిన విద్య ఉంటుంది. ఆయన దగ్గర ఆయన పవన్ కళ్యాణ్ గారితో ఒకరిద్దరు వ్యక్తులను కల్పించి కేవలం ఇద్దరు కూర్చునే 10 కోట్ల రూపాయలు విలువ చేసే స్పోర్ట్స్ కార్ని కొనుగోలు చేశారు. అది కూడా ఆయన పేరు మీద అయితే వైట్ లో చూపించాల్సి వస్తుందని బ్లాక్ లో ఒక బినామీ వ్యక్తి మీద పెట్టారు. కేవలం ఇద్దరు కూర్చొని నడిపే ఒక స్పోర్ట్స్ కార్ విలువ 10 కోట్లు. ఆ 10 కోట్ల రూపాయల స్పోర్ట్స్ కార్ ని హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పార్కింగ్ చేస్తా ఉన్నారు. ఈ మాట కాకినాడ జిల్లా కొత్తపల్లిలో టీడీపీ నేతలు కార్యకర్తలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమేనని ఆయనకు మద్దతిచ్చారు. వర్మగారు లేకుండా మనం ముందుకెళ్ళట్లేదు. వర్మగారితోనే కలిసి వెళ్తున్నాం. నేను పోటీ చేస్తున్నా, మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, 175 నియోజకవర్గాల్లో జనసేన, 175 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఒక నాయకత్వం, సమిష్టి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలకు కావాలి అని చాలా బలమైన ఆకాంక్షతోటి
ఈ రోజున మీ ముందుకు వచ్చాం. నేను ఎందుకు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చాను చెప్పడానికి, మీరు చాలా క్రమశిక్షణ గల పార్టీ, మీరు ఒక నాయకత్వాన్ని నమ్ముకున్న కార్యకర్తలు, మీరు అలాంటి పార్టీ నాయకుడు అధినాయకుడు జైల్లో ఉండి జగన్ ఇబ్బందులు పెడతా ఉంటే నా వంతు కృషిగా ఆయన అనుభవం కావాలి. టీడీపీ నేత దేవినేని ఉమా అధికార పార్టీపై విమర్శలు చేశారు. చీఫ్ సెక్రటరీ తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఎంతో మంది పెన్షన్దారులు చనిపోయారని అన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున పెన్షన్దారులను సచివాలయ వద్ద రప్పించవద్దని కోరారు. అయితే గతంలో చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. మళ్ళీ ఎవరెవరు పెన్షన్దారులు ఎక్కడున్నారో గతంలో ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నప్పటికి కూడా కమిటీ తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తీసుకున్న ఈ తొందరపాటు నిర్ణయం వల్ల, ఈ తప్పుడు నిర్ణయం వల్ల మరి ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు. మళ్ళీ అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం, చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ వాస్తవాల్ని వెంటనే స్పందించాలని కూడా చీఫ్ సెక్రటరీని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా మార్చిలో చెప్పాం, ఎండలు తీవ్రంగా ఉన్నాయి, మీరు సచివాలయాల దగ్గరికి రప్పించమాకండి, శవ రాజకీయాలు జరుగుతాయి. వైసీపీ పార్టీ దానికి తగ్గట్టుగానే మాట్లాడుతూ ఉంది. ముఖ్యమంత్రి నోట్లో కూడా ఇవే మాటలు వచ్చాయి. కాబట్టి జాగ్రత్త పడండి, ఒక్క మరణం కూడా జరగకూడదని తెలుగుదేశం పార్టీ తరఫున, ఎన్డీఏ కూటమి తరఫున అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఖమ్మం జిల్లాకు చెందిన వెంకట్రావు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆయన కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం కూడా జరిగింది. అయితే చివరి నిమిషంలో ప్రకాష్ గౌడ్ తాను కాంగ్రెస్ లో చేరటం లేదని ప్రకటించారు. తొందరపడే అవసరం నాకు లేదు, మీకు లేదు. చాలా నిన్న నుంచి చాలా అంటే చాలా నేను కూడా వచ్చిన తర్వాత రాత్రి 12 కూడా వడలేలేదు ఉన్నారు. కానీ ఉంటాయి, ఎవరు బాధలు వాళ్ళకు ఉంటాయి. మా నాయకుడు పోతే మాకైతే ఏదైనా ఉంటుంది. నిజంగా కూడా కాంగ్రెస్ లో మీకు తెలుసు, నేను కూడా ఆలోచించిన అందులో పోయిన తర్వాత ఆ గ్రూప్ ఈ గ్రూప్ నేను పెట్టా, నేను అడ్జస్ట్ చేయగలుగుతా, ఏదైనా మన నాయకులతో చెప్పుకోగలుగుతా అనేది నాకు కూడా ఆలోచన ఉంది. ఏదైనా కాదు నన్ను పోయినాక రేపు ఎంపీటీసీ అంటే వాళ్ళు ఎంపీటీసీ అంటారు, అడవ జడ్పీటీసీ ఒకటే ఉంది, ఇద్దరు పంచాయతీ ఆలోచన పోయింది. ఒక కార్పొరేట్ అంటే ఇద్దరు పంచాలు, ఇద్దరు పంచాలు. ఇవన్నీ కూడా నేను ఆలోచన అంత ఈజీగా ఏదో మనం మాటించడం అయిపోయిందని కాదు, అంత ఈజీగా ఉంటాం. మన కార్యకర్తలు మన నాయకులు మనం కాపాడుతున్న బాధ్యత మనకు. 5 ఏళ్ళకు ఆశ ఉంటుంది, ఊరికి నేను లీడర్ కావాలి, ఎవరికి అవకాశం దొరికితే మనోడు మన పార్టీ అనేది ఆశ ఉంటుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పై చేయి వేస్తే మాడి మసైపోతారని వార్నింగ్ ఇచ్చారు. తాను జైపాల్ రెడ్డి, జానారెడ్డిని కాదన్న రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అయితే 10 ఏళ్లు ఇక్కడే ఉంటాం, ఎవరు వస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. డైనమైట్ ఫ్యాక్టరీ కావచ్చు, ఈక్రిసైడ్ కావచ్చు, ఈ ప్రాంతంలో వచ్చిన వేలాది పరిశ్రమలు ఆనాడు ఇందిరమ్మ తెచ్చినవే కదా. 10 ఏళ్లు ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా, వివిధ శాఖల మంత్రులుగా ఉన్న ఆయన అల్లుడు హరీష్ రావు గారి మెదక్ ప్రాంతానికి మనం తీసుకొచ్చిందా అని నేను అడుగుతున్నా. నేను ఇవాళ అడుగుతున్నా, 2014 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, కొత్త ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడుగా ఈ ప్రాంతానికి ఏమైనా పరిశ్రమలు తెచ్చిండ్రా? ఈ మెదకు ప్రజలు ఏమన్నా బాగుపడ్డారా అని నేను అడుగుతున్నా. మరి ఇవాళ మళ్ళీ సిగ్గు లేకుండా బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాకు ఓట్లు వేయండి, మేము ఎలగబెడతాం, మీ ఆకిలి అలుకుతాం, మీకు ముగ్గులేస్తాం, మీ ఇల్లు చక్కదిద్దుతామని అబద్ధాల మాటలతో బయలుదేరి మెదకు బీజేపీ నుంచి నిలబడుతున్నా రఘునందన్ రావు నేను అడుగుతున్నా,
దుబ్బాకలో నువ్వు చెప్పినావు కదా, ఎమ్మెల్యేగా గెలిపిస్తే నరేంద్ర మోడీతో కొట్లాడి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దుబ్బాకను అభివృద్ధి చేస్తాను కదా. మేమందరం దుబ్బాకకు బస్సులు వేసుకొని వస్తాం. నువ్వు తెచ్చిన నిధులేందో, నరేంద్ర మోడీ ఇచ్చిన పరిశ్రమలేందో దుబ్బాకలో నాకు చూపించమని నేను అడుగుతున్నా. ఎమ్మెల్యేగా దుబ్బాకలో అక్కడి ప్రజల్ని, అక్కడి రైతులను వంచిస్తే ఆ ప్రాంత ప్రజలు తిరస్కరించిన రఘునందన్ రావు మళ్ళీ రంగు మార్చి మెదకు పార్లమెంట్లో ఓట్లేయమని అడుగుతున్నాడు. నేను అడుగుతున్న, రఘునందన్ రావుకు ఓటేసి ఒకవేళ ఎంపీ అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా చంద్రమండలానికి ఏమైనా రాజు అవుతాడా? ఈ 10 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, ఈ మెదకు ప్రాంతానికి ఒక్క పరిశ్రమ అయినా ఇచ్చిండా అని చెప్పి నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా. కేసీఆర్ నౌకరి పోయి నడుము ఇరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో తెలియక పిట్టల ద్వారా ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ముందల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండు. ఎట్లా అయిపోతుంది బిడ్డ? అదేమన్నా ఫుల్ పార్టీలా? పోయంగానే 12 పెగ్గులు పోగానే కాంగ్రెస్ ఖాళీ అవుతుంది, 20 మంది టచ్లు అంటుండు. ఈడ కాపలా ఉన్నదేవాడు బిడ్డ, ఎవడో తెలుసా? ఈడ వస్తావా? రా బిడ్డ, టచ్ చేసి చూడు. హైటెన్షన్ వైరికిన కాకి తగులితే ఎట్లయితుందో కాంగ్రెస్ మీద చెయ్యి పెడితే మాడి మసైపోతావు బిడ్డ. నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డ, మర్యాద ఉండనికే బట్టలు 10 రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి. మా ప్రభుత్వాన్ని పడగొడతారా నువ్వు మోడీ కలిసి? నువ్వు మోడీ చీకట్లో మాట్లాడుకుంటే అయిపోయింది అనుకుంటున్నావా? రా బిడ్డ రా, మోడేస్తాడో మోడీ తాతను తెచ్చుకుంటావు, నీ ఎంబడి ఎవడొస్తాడో రాండి. ఇంకా 4.5 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ఉంటది. ఆ తర్వాత మళ్ళొక్కసారి ప్రజల ఆశీర్వాదంతో ఇంకో 5 ఏళ్ళు, మొత్తం 10 ఏళ్ళు అధికారంలో ఉంటాం. మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మాది. మీకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మాది. బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చే బాధ్యత, ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసే బాధ్యత మాది. మీ ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత మాది. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత మాది. 500 రూపాయలు బోనస్ ఇచ్చి మీరు పండించిన పంటను కొనే బాధ్యత మాది. 20 ఏళ్ళు బీఆర్ఎస్ ఓన్కి బీజేపీ ఓన్కి వేసారు. ఈ ఒక్కసారి బలహీన వర్గాల బిడ్డ పైసలు లేకపోయినా ఎన్నికల్లో గెలవచ్చని ఓ బలహీన వర్గాల బిడ్డకు ఓటేసి ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగించండి, విశ్వాసం కలిగించండి. ప్రజా సేవలో ఉంటే పేదవాడైన పార్లమెంటుకు పోతాడని ఈ మెదకు గడ్డ నుంచే గెలిపించండి అని చెప్పి నేను మీకు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి ప్రజల సంపూర్ణ మద్దతు ఉందన్నారు. దేశంలో మోదీ గాలి వీస్తుందన్నారు. గ్యారంటీలపై రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. అయితే కామారెడ్డిలో కేసీఆర్ ని ఓడించింది బీజేపీయే అన్నారు. బీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేకపోతుందన్నారు కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ శ్రీరాముడు జై శ్రీరామ్ మీకు ఉద్యోగాలు ఇస్తుందా, అన్నం పెడుతుందా అని మాట్లాడతాడు. మరొక దిక్కు శ్రీరామనండి జై శ్రీరామనండి బీజేపీని తొక్కండి అంటాడు. ఆయన మర్చిపోయినట్టుంది కామారెడ్డిలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళ తండ్రిని భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని కామారెడ్డి ప్రజలు తొక్కిన విషయం మర్చినట్టుంది. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ శ్రీరాముడు జై శ్రీరామ్ మీకు ఉద్యోగాలు ఇస్తుందా, అన్నం పెడుతుందా అని మాట్లాడతాడు. మరొక దిక్కు శ్రీరామనండి జై శ్రీరామనండి బీజేపీని తొక్కండి అంటాడు. ఆయన మర్చిపోయినట్టుంది కామారెడ్డిలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళ తండ్రిని భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని కామారెడ్డి ప్రజలు తొక్కిన విషయం మర్చినట్టుంది. ఆయన అకాల వర్షానికి హన్మకొండ రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ వర్షానికి ఎల్లతుర్తి ఐకేపీ కేంద్రంలో పోసిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన విధానం వల్లనే వడ్లు కాంట ఆలస్యమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు తాలు పట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్న నిబంధన తొలగించాలని డిమాండ్ చేశారు. మా పంట నష్టపోయింది. మొత్తం నీళ్ళకెళ్ళి దేవుతాను పట్టు అని మమ్మల్ని ఆగం చేసి అడిమి చేసి ఇప్పటి వారు కూడా ఒక బత్త కూడా పోలేదు. మరి ఆసామి ఏమి ఇవ్వాలి? పైపులు ఏం చేయాలి? బావిలో నీళ్ళు ఎట్లా? మీ ఎంత కష్టపడితే పంట ఈడికి వచ్చింది. ఈడికి వచ్చినా కూడాను పట్టని ఎక్కద్దు అని ఇట్లా చేసిరి. మరి చేసినాక మీరేమన్నా చేస్తారో చేయరు. ఇక
మేము 8వ తారీఖు రోజు కోసిన వడ్లను తెచ్చి డైరెక్ట్ మార్కెట్లో పోయడం జరిగింది. మాకు నిన్న నైట్ కాంట పెట్టడం జరిగింది. 142 బస్తాలైనవి. కాంట పెట్టిన తర్వాత అకాల వర్ష కారణంగా మా కాంట పెట్టిన వడ్లు బస్తాల కింద తడిచినాయి. కాబట్టి ప్రభుత్వం దయచేసి మా వడ్లను ఎలాంటి కటింగ్లు లేకుండా మద్దతు ధరతోటి కొనాలని కోరుకుంటా ఉన్నాము. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు మాఫియాపై స్వతంత్ర టీవీ వరుస కథనాలకు అధికారులు స్పందించారు. ఆల్ఫ్రజోలం, యూరియా, డైజోఫామ్, సాక్రిన్ వంటి హానికర మత్తు పదార్థాలకు కలుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే నిషేధిత పదార్థాలు వాడిన వారిని వదిలిపెట్టేది లేదంటూ ప్రతి గ్రామంలో వాల్ పోస్టర్లు వేయించారు. కల్తీ కల్లు అమ్ముతున్న వారిపై పలు కేసులు కూడా నమోదు చేశారు. అంతేకాకుండా కల్తీ కల్లు విక్రయాలు చేపడుతున్న వారిపై కూడా కేసులు నమోదు చేసి పలు దుకాణాలపై దాడులు నిర్వహించారు. మత్తు పదార్థాలతో ఎవరు దొరికినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ కేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతుంది. గతంలో తండ్రి అధికార బలంతో రెచ్చిపోయిన రాహిల్ కు పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. ఇప్పటికే ప్రజాభవన్ యాక్సిడెంట్ కేసులో రాహిల్ విచారణ ఎదుర్కొంటున్నారు. మరో జూబ్లీ హిల్స్ రోడ్డు ప్రమాద కేసులో కూడా విచారణ ముమ్మరం చేశారు. గతంలో ఈ కేసు దర్యాప్తును పక్కదారి పట్టించిన అధికారులపై ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ రోడ్డు ప్రమాదాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రజాభవన్ వద్ద ప్రమాదానికి పాల్పడిన రాహిల్ కేసులో నిందితుడికి సహకరించిన 2 ఇన్స్పెక్టర్లు సహా 15 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆ కేసు దర్యాప్తులో ఉండగానే జూబ్లీహిల్స్ లో మరో ప్రమాదం వ్యవహారం చేసినట్లు బయటపడింది. ఆ కేసులోనూ అప్పుడు కేసును దర్యాప్తు చేసిన పలువురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. రాహిల్ ను కాపాడేందుకు సహకరించిన అధికారులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. కేసు నుంచి తప్పించేందుకు సహకరించారనే ఆరోపణలతో తాజాగా హైదరాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ ఎస్ఐ, అప్పటి జూబ్లీహిల్స్ సెక్టార్ ఎస్ఐ చంద్రశేఖర్ ను హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఘటన జరిగిన సమయంలో సుదర్శన్ బంజారాహిల్స్ ఏసీపీగా రాజశేఖర్ రెడ్డి జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ గా ఉన్నారు. కాగా ఇప్పటికే బోధన్ సిఐ ప్రేమ్ కుమార్ ను విధుల నుంచి తొలగించగా పంజగుట్ట పోలీస్ స్టేషన్ ను ప్రక్షాళన చేసి అక్కడ పనిచేస్తున్న అందరినీ బదిలీ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 3 అధికారుల వాంగ్మూలాన్ని సైతం పోలీసులు రికార్డ్ చేశారు. ఇందులో భాగంగా అప్పుడు లొంగిపోయిన నిందితుడు ఆఫ్రాన్ స్టేట్మెంట్ ను న్యాయమూర్తి ఎదుట రికార్డ్ చేసేందుకు కోర్టు అనుమతి కోరినట్లు సమాచారం. 2022 మార్చి 17న జూబ్లీహిల్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన కేసు పునర్విచారణలో రాహుల్ కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఆఫ్రాన్ తానే నేరం చేసినట్లుగా లొంగిపోయాడని పోలీసులు ప్రకటించారు. స్టీరింగ్ పై వేలిముద్రలు ఆఫ్రాన్ వేలిముద్రలతో సరిపోయాయని పోలీసులు తెలిపారు. కానీ ఇటీవల రాహిల్ తన కారుతో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద బారికేడ్లను ఢీకొన్న ప్రమాదంలో అతడిని తప్పించేందుకు సహకరించిన 2 ఇన్స్పెక్టర్లపై క్రిమినల్ కేసు నమోదైన నేపథ్యంలో పాత కేసుపై అనుమానాలు మొదలయ్యాయి. పాత కేసుపై హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తును తిరిగి ప్రారంభించారు. మహారాష్ట్ర నుంచి బాధితురాలను తీసుకువచ్చి వాంగ్మూలాలు సేకరించారు. కేసులో రాజీ కుదుర్చుకొని వైద్య చికిత్స కోసం 2 లక్షలను బాధితురాలకు ఇచ్చినట్టు దర్యాప్తులో తేలింది. మరోవైపు రాహిల్ స్వయంగా వాహనం నడిపినా కేసును సరిగ్గా దర్యాప్తు చేయకపోవడంతో అప్పట్లో అతడు తప్పించుకునేందుకు ఆస్కారం ఏర్పడిందని హైదరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అప్పటి అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ లో నమోదైన కేసు వ్యవహారంలో తనను అరెస్టు చేయొద్దని షకీల్ కుమారుడు హైకోర్టును ఆశ్రయించాడు. కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈ నెల 22కు వాయిదా వేసింది. ఇంకా రానున్న రోజుల్లో ఈ కేసులో ఇంకెన్ని కొత్త కోణాలు, విషయాలు బయటకొస్తాయో చూడాలి మరి. ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.